వైజాగ్ రైల్వే స్టేషన్లో రోబో పోలీస్ విధులు నిర్వహిస్తుండగా మోస్ట్ వాంటెడ్ నిందితులు ఆ రోబోకు చిక్కారు. ఈ రోబో పోలీస్కి ఏఎస్సి అర్జున్గా పేరు పెట్టారు. ఇటీవల కొద్ది రోజుల క్రితమే వైజాగ్ రైల్వే స్టేషన్లో ఈ రోబో సేవలను ప్రారంభించారు. ఈ రోబోలో పాత నేరస్తుల ఫోటోలతో కూడిన డేటాను లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారా పాత నేరస్తులను గుర్తించడంలో రోబో విజయవంతమైంది. రాత్రి 8 గంటల సమయంలో స్టేషన్లో రోబోకాప్ పెట్రోలింగ్ చేస్తుండగా ఒకరి ముఖం డేటా బేస్లోని పాత నేరస్తుడితో సరిపోవడంతో ఆర్పిఎఫ్ సీసీటీవీ కంట్రోల్ రూమ్ను సిగ్నల్తో అప్రమత్తం చేసింది. విధుల్లో ఉన్న ఆర్పిఎఫ్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని రోబో గుర్తించిన హడపా శివ, అతని సహచరుడు బంగారు ఇద్దరు ఒడిశా వాసులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి వద్ద టికెట్ లేకపోవడంతో ఆర్పిఎఫ్ కార్యాలయానికి తీసుకువెళ్ళి జీఆర్పీ సిబ్బందితో కలిసి విచారించడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన వివిధ స్టేషన్లలో ఆరా తీశారు. వారిద్దరిపై రాయగఢ పోలీస్ స్టేషన్లో దోపిడీ తదితర అనేక నేరాలకు సంబంధించి కేసులు ఉన్నట్టు తేలింది. దీంతో రాయగఢ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా ప్రస్తుతం టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టు గుర్తించిన నేపథ్యంలో వారిపై రైల్వే చట్టం ప్రకారం కూడా చర్యలు తీసుకున్నారు. రైల్వే భద్రతను పెంచడం, నేరాలను ముందస్తుగా నిరోధించడంలో ఏఐ ఆధారిత నిఘా ముఖ గుర్తింపు సాంకేతికత విజయవంతమైందని రైల్వే ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.